సీఎం రమేష్ శివుడితో పెట్టుకున్నారని శివుడు మూడో కన్ను తెరిస్తే అంతమైపోతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ఆలయాలను భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని సీఎం రమేష్ అంటే కరప్షన్ మ్యాన్ రమేష్ అని విమర్శించారు. నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. పంచదారాల కొండపై నుంచి తట్టెడు మట్టి కూడా తీయబోమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి దగ్గర కాకుండా తెలుసా అవుతా ఉన్నాయి. సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ అవినీతి పెట్టుకొని మన దగ్గరికి వచ్చాడు. అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈ రోజు కొండలు దోచుకోతా ఉన్నాడు. గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాము. నిన్న మనం చూసాం. అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుళ్ళేసాడు. అది అయోధ్య రాముంది. ఇక్కడ నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని సభలో తెలియజేస్తాం. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం శివుడితో పెట్టుకున్నారు. నువ్వు చేసినటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి శివుడు మూడొక్కడికి తెలిస్తే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. ఈ ధర్మ పోరాటం చేసేటువంటి ధర్మశ్రీ గారికి ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయం. ఆ శివుడు ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు ప్రజల అండదండలు ఉంటే ఇటువంటి పోరాటాలు ఎన్నైనా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట చెప్పడం జరిగింది.